Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. Sunday and Monday vlog అయితే ఇందులో ఉంటుంది. మండే రోజు 4 o'clock లేసి చంద్రగ్రహణం తర్వాత నేను చేసుకున్న పనులు పూజ, అలాగే సండే రోజు స్పెషల్స్ ఫుడ్ ఈటింగ్ ఇదంతా కూడా ఉంటుంది ఈ వీడియోలో. సండే రోజు అయితే బ్రేక్ఫాస్ట్గా అయితే ఇక్కడైతే గారెలు చేశాను. అలాగే చాలా అంటే వినాయకుడి నిమజ్జన అయ్యేంతవరకు మేము నాన్ వెజ్ చేసుకోలేదు. ఆ తర్వాత ఈ సండే చేసాము. అలాగే ఈరోజైతే తులసమ్మ దగ్గర మంచిగా పసుపు రాసుకొని, నాకు ఇక్కడ తులసమ్మ దగ్గర ఇంతకుముందు ఇక్కడ ఒకటి ఇట్లా ఒక స్టోన్ ఇట్లా పెట్టుకునేదాన్ని. అది కోతొచ్చి దాని మీద దూకడం వల్ల మొత్తం తులసమ్మ అనేది ముందు పడి అది బ్రేక్ అయిపోయి ఇదే యాక్చువల్లీ ఇది స్టోన్ పెట్టాను అనమాట. అప్పుడు నాకు అలా బాగుంది, ఇలా కూడా బాగుంది. ఇలా ఏంటంటే కొంచెం పెద్దగా ముగ్గు వేసుకుంటున్నాను. అది అలా బ్రేక్ అయినప్పుడు చాలా ఫీల్ అయ్యాను, కానీ ఇలా కూడా బాగా అనిపిస్తుంది. అంటే చక్కగా పసుపు రాసి ముగ్గు పెద్దగా వేసుకుంటున్నాను. పాత పిక్ కూడా దీనికి యాడ్ చేశాను, బిఫోర్ ఎలా ఉండేది అనేది. ఇలా ఉండేది యాక్చువల్లీ, ఇలా ఉండేదాన్ని కోతొచ్చి విరగొట్టింది, దాని మీద దూకేసరికి విరిగిపోయింది. తర్వాత ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ 4కి లేచేసి ఇంకా చిత్రపటాలన్నీ తుడిచి కొత్తగా బొట్లు అలంకరణ చేసుకొని పూజ అయిపోయేసరికి అయితే 6:30 అయింది ఫ్రెండ్స్. ఇల్లు అదంతా కూడా క్లీన్ చేసుకోవాలి కదా. ఈరోజు ఫ్రైడే మార్నింగ్ ఆఫ్టర్ గ్రహణం తర్వాత పువ్వులు అయితే చాలా చక్కగా వస్తున్నాయి. మన గార్డెన్లోనైతే విరగ పూస్తున్నాయి పువ్వులు. అంత పొద్దున్న లేసాను కాబట్టి కొంచెం పూజ అయితే మంచిగా ప్రశాంతంగా చేసుకున్నాను. స్పెషల్గా ఈరోజు బొబ్బర్ల గారెలు. అసలు నిజంగా చెప్పాలంటే రోజు ఈ మధ్యనైతే ఎక్కువ డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే అవుతున్నాయి. అసలు నేను ఎంత డైట్ ప్లాన్ చేస్తానో అంత విరుద్ధంగా అవుతున్నాయి. అంటే సండే స్పెషల్గా ఇంకా మా వాళ్ళు ఈ బొబ్బర్ల వడలు చేయమని చెప్పారు. ఇవి అప్పుడెప్పుడు వినాయక చవితి అప్పుడు తెచ్చానమాట, అలాగే ఉండిపోతున్నాయని ఇంకా చేసేస్తున్నాను. ఏ మాట కామాట కానీ రోజు వాక్ చేస్తూ ఇలా ఆయిల్ ఫుడ్ తిన్నా యూజ్లెస్ అనిపిస్తుంది. ఈ మధ్య బాగా వర్షాలు పడినప్పుడు ఎక్కువగా ఇంట్లో వాళ్ళు పకోడీ చేయించారు. ఇంక ఇదే లాస్ట్ అనిపిస్తుంది. ఎప్పుడో రేర్గా చేయాలి, కానీ ఈ మంత్ అయితే చాలా చేసాం. ఇందులో ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి పట్టేసి సన్నగా ఆనియన్స్ కట్ చేశాను. అల్లం వెల్లుల్లి కూడా ఇందులోనే మిక్సీ వేసాను అన్నమాట. చాలా బాగుంటాయి. ఈజీగా ఇలా వేసుకోవచ్చు. వినాయకుడిని పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కనీసం ఎగ్ కూడా తినలేదు. ఇంక ఈరోజే నాన్ వెజ్ కూడా చెయ్యాలి. సండే వచ్చిందంటే హాలిడే అని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఈ పనులు చూసి అసలు టైం కూడా మిగలదు అనిపిస్తుంది. వంటలతోనే టైం అంతా అయిపోతుంది. చాలా క్రిస్పీగా ఉంటాయి. మా వారికి క్రిస్పీగా కావాలంటారు, ఏదో పకోడీ లాగా క్రిస్పీగా ఉంటుంది. నేను అదే లాస్ట్ వీక్ అనుకుంటా అదే మినపవడలు చేశాను కదా, క్రిస్పీగా లేవు. ఎక్కడైనా మినపగారెలు క్రిస్పీగా ఉంటాయో చెప్పండి మీరే. ఎప్పుడు కూడా నేను సన్ఫ్లవర్ ఆయిల్తోనే చేశాను. ఈసారి చెప్పారు అక్క వాళ్ళు, పామ్ ఆయిల్ వాడు బాగుంటుంది అన్నారు. ఆయిల్ అంటే ఎక్కువ పట్టదంట, అందుకే ఈసారి ట్రై చేస్తున్నాను. చూడాలి ఎలా ఉంటుందో. గ్రేవీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా రోజులు అంటే వినాయకుడిని స్టార్టింగ్ బిఫోర్ ముందు నుంచి కూడా దాదాపు 15 days అవుతుంది నాన్ వెజ్ తినేసి. ఇంక ఈరోజు అయితే చికెన్ చేశాను. అలాగే పుదీనా టమాటో చట్నీ చేస్తున్నాను. ఇక్కడైతే పుదీనా అవన్నీ వేయించండి ఆయిల్లో. ఇక్కడ టమాటాలు మగ్గిస్తున్నాను. చాలా బాగుంటుంది అసలు. నాకు చికెన్ కంటే కూడా ఈ పిక్కలు అంటే నాకు చాలా ఇష్టం. చికెన్ విత్ గారెలు చాలా బాగుంటుంది ఇట్లా.
ఈ కాంబినేషన్ తినాలని నాకు ఎప్పటి నుంచో ఉండే. అయితే మార్నింగ్ గారెలు చేస్తాము, చికెన్ వండుకునేసరికి 1-2 అవుతుంది కదా, అందుకని చెప్పేసి నా బ్రేక్ఫాస్ట్ తినకుండా ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇలా తినడం అంటే నాకు చాలా ఇష్టం. పొద్దున్నే చేయం కదా చికెన్, సండే అంటే ఇంకా మా వాళ్ళు వేస్తే తేవడానికి చాలా టైం పడుతుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ఫామ్ ఆయిల్ ఎప్పుడు వాడలేదు కదా, మా అక్క వాళ్ళు చెప్పారనమాట. ఫామ్ ఆయిల్ వేయటం వల్ల ఏంటంటే ఆయిల్ ఎక్కువగా పీల్పట్లేదు అనమాట పైన. ఈ మనం సన్ఫ్లవర్ వాటితో చేస్తే కొంచెం ఆయిలీగా ఉంటుంది. నిజంగా చాలా బాగుంది. ఇది డీప్ ఫ్రై ఐటమ్స్కి అప్పుడప్పుడు చేసుకున్నప్పుడు యూజ్ చేయొచ్చు అనిపించింది. చాలా బాగుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఫుడ్ అయితే ఈరోజు సండే స్పెషల్. ఒక ఉల్లిపాయ పెట్టుకొని ఇలా తిన్నానుకో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టమాటా పిక్చర్ కూడా, పుదీనా టమాటా పచ్చడి కూడా చాలా బాగుందంట. దీని తర్వాత అది టేస్ట్ చేస్తాను నేను. గారెల్లోకి తినాలని చెప్పేసి నేను కొంచెం గ్రేవీగా చేసా, లేదంటే కొంచెం ఫ్రైలా చేసేదాన్ని. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని కామెంట్లో కూడా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.